హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఆగస్ట్ 2021కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఏవైతే క్వశ్చన్స్ చదువుకున్నామో వాటిని ఇక్కడ రివైజ్ చేసుకుందాం. టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఒకటవది, పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది? ఎప్పుడు? 2015లో. శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్ ఎక్కడ ఉంది? తెలంగాణలోని బోయినపల్లిలో. దళిత బంధు పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ? హుజూరాబాద్ నియోజకవర్గంలో. మానవ అక్రమ రవాణా కట్టడి కోసం దేశంలోనే తొలి వెబ్సైట్ ధృవని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? తెలంగాణ. ఇటీవల రామలింగేశ్వర ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ఈ ఆలయ కట్టడ నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు? రామలింగేశ్వర ఆలయం లేదా దీన్నే రామప్ప ఆలయం అంటాము. 2020లో దీనికి ప్రపంచ వారసత్వ హోదా లభించింది. క్రీస్తు శకం 1173వ సంవత్సరంలో ఈ ఆలయ కట్టడ నిర్మాణాన్ని ప్రారంభించారు. రోటా వైరస్ నియంత్రణ కోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఏ వ్యాక్సిన్కి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించింది? ఏ వ్యాక్సిన్? రోటా వ్యాక్ 5D వ్యాక్సిన్. దళిత బంధు పథకం కింద దళిత కుటుంబానికి ఎన్ని లక్షల రూపాయలని అందిస్తారు? 10 లక్షల రూపాయలు. పులిచింతల ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం ఎంత? 45.77 టీఎంసీలు. ఈ పులిచింతల ప్రాజెక్ట్ని ఇంతకుముందు కేఎల్ రావు సాగర్ ప్రాజెక్ట్ అని పిలుస్తూ ఉంటాము. ఏ నది మీద ఉంది ఇది? కృష్ణా నది మీద. కృష్ణా నది మీద నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి దిగువన పులిచింతల గ్రామం వద్ద ఈ సేద్యపు నీటి ప్రాజెక్ట్ అయినటువంటి పులిచింతల ప్రాజెక్ట్ని నిర్మించారు. అయితే ప్రముఖ ఇంజనీర్, రాజకీయ నాయకుడైనటువంటి కేఎల్ రావు పేరుతో దీనికి కేఎల్ రావు సాగర్ అనేసి అధికారిక పేరుని పెట్టడం జరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2022 షెడ్యూల్లో భాగంగా ఎప్పటి నుంచి కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు? ఎప్పటి నుంచి? 2021 నవంబర్ 1వ తేదీ నుంచి. తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల మీద తెలంగాణ పరిశ్రమల శాఖ జరిపిన అధ్యయనం ప్రకారం పరిశ్రమల ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తోంది? 10.6% మందికి. 6.5 కోట్ల సంవత్సరాల నత్తగుల్లలని ఇటీవల పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ ప్రిహా అధికారులు ఎక్కడ గుర్తించారు? ఎక్కడ? ఆసిఫాబాద్ అడవుల్లో. తెలంగాణ ప్రభుత్వం నూతన జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత నూతన జోనల్ విధాన మార్గదర్శకాలని తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు విడుదల చేసింది? ఎప్పుడు? 2018 ఆగస్టు 30వ తేదీన. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ రంగానికి సేవల పరిశ్రమల హోదా కల్పించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు ప్రాజెక్ట్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయటానికి ఎన్ని కోట్ల రూపాయల్ని కేటాయించింది? 500 కోట్లు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి వైద్య విద్యాలయాన్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారు? ఎక్కడ? తెలంగాణలోని హైదరాబాద్లో. ఇటీవల తెలంగాణ నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన ప్రదేశం ఏది? రామప్ప దేవాలయం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర కాలుష్య మండళ్లు పారదర్శకత పాటించే అంశంలో ఎన్నవ స్థానాల్లో ఉన్నాయి? తెలంగాణ మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉన్నాయి. మొత్తం ఎన్ని టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు? 50 టీఎంసీలు. ఇటీవల 35వ జాతీయ లేజర్ రెగెట్టా ఛాంపియన్షిప్ ఎక్కడ మొదలైంది? తెలంగాణలోని హైదరాబాద్లో. ఇటీవల కోవిడ్ వైరస్ జన్యుక్రమ పరిశోధనకు గాను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ యువ శాస్త్రవేత్త అవార్డు ఎవరికి దక్కింది? దివ్యతేజ్ సౌపతి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వరి ఉత్పాదకతలో ఎన్నవ స్థానంలో ఉంది? 4వ స్థానంలో ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ యువతకి సబ్సిడీపై ఎలక్ట్రిక్ కార్లని అందజేయాలని నిర్ణయించింది? ఏ రాష్ట్రం? తెలంగాణ ముఖ్యమంత్రి దళిత బంధు కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? 2021 ఆగస్టు 16వ తేదీన. విదేశాలకు ఎగుమతి అవుతున్న మొత్తం బియ్యంలో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత? 36.16%.
ఖగోళ కార్యకలాపాలపై పరిశోధనల కోసం టెలిస్కోప్ని తెలంగాణలోని ఏ క్యాంపస్లో ఏర్పాటు చేశారు? ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో. సమాచార సాంకేతిక రంగంలో విద్యార్థులకి ప్లేస్మెంట్ కల్పించటం కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏ సంస్థ సహకారంతో ప్రత్యేక వెబ్ పోర్టల్ని తీసుకురాబోతోంది? ఏ సంస్థ సహకారంతో? టీసీఎస్ సహకారంతో. దేశంలోనే మొట్టమొదట అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించబోతున్నారు? హైదరాబాద్లో. గత 7 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక జీఎస్డిపి సగటు వార్షిక వృద్ధి నమోదు చేసిన రాష్ట్రం ఏది? తెలంగాణ. తెలంగాణలో మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులతో 4 ఇథనాల్ పరిశ్రమలకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది? ఎన్ని కోట్లతో? 4018 కోట్ల రూపాయలతో. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల తనిఖీని సమన్వయం చేసే బాధ్యతని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎవరికి అప్పగించింది? ఎవరికి? కృష్ణా బోర్డుకి. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతులకి సహాయం కోసం అగ్రి హబ్ని తెలంగాణలో ఎక్కడ ప్రారంభించబోతున్నారు? ఎక్కడ? హైదరాబాద్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో. కేంద్ర ప్రభుత్వం తెలుగుని ప్రాచీన విశిష్ట భాషగా ఎప్పుడు గుర్తించింది? 2008వ సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే చదువుకున్నామో వాటిని రివైజ్ చేసుకుందాం. 1వది వచ్చేసి భారత సైబర్ నేరాల సమన్వయ కమిటీని ఏ శాఖ ఏర్పాటు చేసింది? ఏ శాఖ? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. పీఎం కిసాన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? పీఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ పీఎం కిసాన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 2019 ఫిబ్రవరిలో. లుషాయి హిల్స్ ఎక్కడ ఉన్నాయి? మిజోరాంలో ఉన్నాయి. దీనికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ ఒకసారి చూసుకోండి. స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఎరిక్ మస్కిన్ ఏ సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు? ఏ సంవత్సరం? 2017. మిజోరాం రాష్ట్ర గవర్నర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టింది ఎవరు? కంబంపాటి హరిబాబు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్ ఎన్నాళ్ల పాటు బాధ్యతలు వహించబోతోంది? 1 నెల రోజుల పాటు. మన దేశంలోని వాటర్ ఏరోడ్రోముల్ని ఎన్ని ప్రాంతాల్లో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఎన్ని ప్రాంతాలు? 14 ప్రాంతాలు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2019 జనవరిలో. ఐటీ చట్టంలోని సెక్షన్ 66A దేనిని తెలుపుతుంది? ఏం చెప్తుంది ఇది అంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువుని అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా యూజ్ చేసి ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ని కానీ లేదా అనాయన్స్ని కానీ కాజ్ చేయటం కానీ లేదంటే ఒక రిసిపియంట్ని మిస్లీడ్ చేయటం కానీ లాంటివి చేస్తే అది పనిషబుల్ అఫెన్స్ అని చెప్పేటటువంటిది ఏది? ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 66A అన్నటువంటిది. అయితే మనం చూస్తే ఆల్రెడీ ఈ సెక్షన్ 66Aని శ్రేయా సింఘాల్ కేసు అన్నటువంటిది ఉందన్నమాట. సుప్రీంకోర్టుకి సంబంధించి శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు దీనిలోని కొన్ని ప్రావిజన్స్ని కొట్టేయటం జరిగింది. అంటే ఈ శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్షన్ 66A అన్నటువంటిది అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఎప్పుడు? 2015 మార్చి 24వ తేదీన. ఇండియన్ శాటిలైట్ నావిగేషన్ పాలసీ ముసాయిదా గురించి తెలపండి. ఇలా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే దాని ఆన్సర్ మీరు ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్ని శాటిలైట్ ఇమేజింగ్ సహాయంతో గుర్తించే బాధ్యతని కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థకి అప్పగించింది? ఏ సంస్థకి? నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్కి. వరుసగా 2 ఒలింపిక్స్లో 2 పతకాల్ని సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు? పివి సింధు. భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎప్పుడు ప్రారంభమైంది? 1921లో. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలని ఎప్పటికల్లా వెనక్కి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు 2021 ఆగస్టు 31 నాటికి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2016లో. మానవ అక్రమ రవాణా కట్టడి కోసం దేశంలోనే తొలి వెబ్సైట్ ధృవని ప్రారంభించిన రాష్ట్రం ఏది? తెలంగాణ రాష్ట్రం. ప్రస్తుతం కరోనా టీకా 2 డోసులు ఇచ్చిన తర్వాత బూస్టర్ డోస్ ఇస్తున్న ఏకైక దేశం ఏది? ఇజ్రాయెల్. అంటే మనం చూస్తే ఆగస్టు 2021 నాటికి. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏమిటి? బిఎన్ శ్రీకృష్ణ కమిటీ దేనికి సంబంధించింది? డేటా ప్రొటెక్షన్కి సంబంధించి 2018 జూలైలో ఈయన నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు.
డిజిటల్ చెల్లింపులు పారదర్శకంగా సులభంగా ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఏ విధానాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. ఏ విధానం? ఈ రూపీ విధానం. ఇటీవల రామలింగేశ్వర ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ఈ ఆలయ కట్టడ నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2020లో రామప్ప దేవాలయం లేదా రామలింగేశ్వర ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా లభించింది. దీనిని క్రీస్తు శకం 1173వ సంవత్సరంలో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 గురించి వివరించండి. 2021 గ్లోబల్ ఫార్చ్యూన్ 500 జాబితాలో మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది? ఏ సంస్థ? వాల్మార్ట్. సూర్యుడి లోపల అంత చిక్కని పొర ఆవిర్భావానికి సంబంధించి ఇటీవల భారత శాస్త్రజ్ఞులు ఇచ్చిన సైద్ధాంతిక వివరణలో భాగంగా ఈ పొరకి ఏమని పేరు పెట్టారు? ఏమని? నియర్ సర్ఫేస్ షియర్ లేయర్ అనే పేరుని పెట్టారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన సైకత కోటగా గిన్నిస్ రికార్డుకెక్కిన కళాఖండాన్ని ఎక్కడ నిర్మించారు? కళాఖండం ఎక్కడ నిర్మించారు? బ్లోకస్. ఎక్కడ ఉంది? డెన్మార్క్లో ఉంది. రోటా వైరస్ నియంత్రణ కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఏ వ్యాక్సిన్కి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించింది? రోటావాక్ 5D. టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో ప్రస్తుతం భారతదేశ స్థానం ఎంత? 62వ స్థానం. మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల వాటా ఎంత శాతం? 21.67%. వజ్రపథ్ యాప్ని ఆవిష్కరించింది ఎవరు? ఇస్రో. అలాగే కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కలిసి వజ్రపథ్ అనేటటువంటి యాప్ని తీసుకురావటం జరిగింది. దేనికి సంబంధించి ఈ వజ్రపథ్ అన్నటువంటి యాప్? ఏవైతే థండర్ స్టార్మ్స్ వస్తాయో దానికి సంబంధించింది. నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ లేదా NDPSAని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1985వ సంవత్సరంలో. డీలిమిటేషన్ కమిషన్స్ని ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఏర్పాటు చేశారు? 4 సార్లు ఏర్పాటు చేశారు. 1952లో, 63లో, 73లో ఏర్పాటు చేశారు. 1981 కానీ 1991 కానీ చేయలేదన్నమాట. మళ్ళీ 2001లో ఏదైతే చేయాలో దానిని 2002లో నిర్వహించారు. దీని తర్వాత నెక్స్ట్ 2026లో ఈ డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 దేనికి సంబంధించింది? గవర్నర్ యొక్క పవర్స్ గురించి తెలుపుతుంది. నౌకా విధ్వంసక క్షిపణి అయినటువంటి హార్పూన్ని భారత్కి విక్రయించటానికి ఏ దేశం అంగీకరించింది? ఏ దేశం? అమెరికా. 2020-21 తాత్కాలిక లెక్కల ప్రకారం భారతదేశ రుణం భారత జీడిపిలో ఎంత శాతం ఉంది? 60.5%. పేమెంట్స్ బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లుగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏ సంస్థ అనుమతిని ఇచ్చింది? సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 7వ తేదీన. అదే వరల్డ్ క్యాన్సర్ డే అయితే ఫిబ్రవరి 4వ తేదీన. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏ దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి? నాసా, ఇది అమెరికాకి సంబంధించింది. రాస్కోస్మోస్ అన్నది రష్యాకి సంబంధించింది. జాజా అన్నటువంటిది జపాన్కి సంబంధించింది. ESA అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు కెనడా స్పేస్ ఏజెన్సీ, ఈ 5 కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు తమ GSDPలో ఎంత శాతం వరకు రుణాలు తీసుకోవచ్చని 15వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. GSDPలో 4% వరకు, అదనంగా కావాలి అంటే 0.5% ఎలక్ట్రిసిటీ మీద తీసుకోవచ్చు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో అత్యధిక కట్టడాలతో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఏ దేశం? ఇటలీ. 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో స్పెయిన్, 5వ స్థానంలో ఫ్రాన్స్, 6వ స్థానంలో భారతదేశం ఉన్నాయి. ఫేమ్ స్కీమ్ ద్వారా 2030 నాటికి ఎంత శాతానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఎంత శాతం? 30%. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాల్ని వివరించండి. అంటే ఇందులో భాగంగా మనం స్వదేశ్ దర్శన్ స్కీమ్ అనేసి, అలాగే ప్రసిద్ధ అన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అది, అలాగా ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి ఇక్కడ నోట్స్ చేసి పెట్టుకోవాలి. కొత్త విద్యా విధానం కింద ఎన్ని ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సుల బోధనని అనుమతించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE నిర్ణయించింది. ఎన్ని భాషలు? 11 భాషలు. భారత్లో నిర్మించిన తొలి యుద్ధ విమాన అంటే ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వాహక నౌక ఏది? IAC విక్రాంత్.
ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రహదారిని సరిహద్దు రవాణా సంస్థ ఎక్కడ నిర్మించింది? తూర్పు లద్దాఖ్లోని ఉమ్లింగ్లా పాస్ అన్నటువంటిది ఉంది. అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారిని సరిహద్దు రవాణా సంస్థ బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించింది. ఆధార్ కార్డులను నిర్వహించే సంస్థ ఏది? UIDAI, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏమిటి? కాలుష్య నివారణకి సంబంధించిన కేసుల నిమిత్తం జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటైంది? 2010వ సంవత్సరంలో. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఏప్రిల్ 7వ తేదీన. ఖతార్లోని భారత రాయబార కార్యాలయం పరిధిలోని సాంస్కృతిక కేంద్రం సలహా మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? KS ప్రసాద్. హిరోషిమా డేగా ఏ రోజుని జరుపుకుంటాము? ఆగస్టు 6వ తేదీని. అదే నాగసాకి డే అయితే గనక ఆగస్టు 9వ తేదీన. ఇవి రెండు నగరాలు కూడా ఎక్కడ ఉన్నాయి? హిరోషిమా మరియు నాగసాకి జపాన్లో ఉన్నాయి. సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందాన్ని భారతదేశం ఆమోదించిందా? CTBT అంటాం, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అన్నటువంటిది. దీనిని మన దేశం ఆమోదించిందా? లేదు. క్యాండిడియాసిస్ అంటే ఏమిటి? ఫంగస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధుల్లో క్యాండిడియాసిస్ కూడా ఒకటి. పెగాసిస్ స్పైవేర్ని ఇజ్రాయెల్కి చెందిన ఏ సంస్థ తయారు చేసింది? NSO ఆర్గనైజేషన్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 దేనిని తెలుపుతుంది? ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి సంబంధించింది. అంతర్రాష్ట్ర మండలి అంటాము. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన PMKSY పథకం గురించి వివరించండి. 2016లో దీన్ని తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ దీన్ని తీసుకురావటం జరిగింది. ఒలింపిక్స్ హాకీలో ఎన్ని సంవత్సరాల తర్వాత భారత్ మళ్ళీ పథకాన్ని గెలుచుకుంది? దాదాపు 41 సంవత్సరాల తర్వాత 2021లో హాకీలో పథకాన్ని గెలుచుకున్నాము. ఉమ్మడి పౌర స్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది? ఆర్టికల్ 44. కోవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తికి అమెరికాకి చెందిన ఏ సంస్థతో అరబిందో ఫార్మా లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థ? వ్యాక్సినిటీ అన్నటువంటి సంస్థ. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2022 షెడ్యూల్లో భాగంగా ఎప్పటి నుంచి కొత్త ఓటర్ల నమోదుకి దరఖాస్తులు స్వీకరించనున్నారు? ఎప్పటి నుంచి? 2021 నవంబర్ 1వ తేదీ నుంచి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2016-19 మధ్య కాలంలో దేశంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎంత శాతం పెరిగాయి? 24%. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? అంటే ఏంటి? నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటాము. ఆగస్టు 7వ తేదీన. లుషాయి హిల్స్, బరాక్ లోయ ఏ రాష్ట్రాలకు చెందిన ప్రదేశాలు? లుషాయి హిల్స్ ఏమో మిజోరాంకి చెందినటువంటిది, బరాక్ లోయ అస్సాంలో ఉంది. దీనికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ ఒకసారి చూసుకోండి. మనోదర్పణ్ కార్యక్రమం దేనికి సంబంధించింది? మెంటల్ హెల్త్కి సంబంధించిన ఇనిషియేటివ్గా కేంద్ర ప్రభుత్వం మనోదర్పణ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. గోగ్రా హైట్స్ ఎక్కడ ఉంది? గల్వాన్ వ్యాలీలో ఉన్నటువంటి ఈ పెట్రోలింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అందులో పెట్రోలింగ్ పాయింట్ 17Aని గోగ్రా హైట్స్ అనేసి పిలుస్తాము. MMDR యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1957వ సంవత్సరంలో. కేంద్ర దర్యాప్తు సంస్థ CBI ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తెలపండి. కోవిడ్-19కి సంబంధించిన కార్బెవాక్స్ టీకాని ఏ సంస్థ తయారు చేసింది? బయోలాజికల్ E లిమిటెడ్. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? రేఖా శర్మ. భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరుని ఏ పేరుగా మార్చారు? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం భారతదేశ అటవీ విస్తీర్ణ శాతం ఎంత? 21.67%. 2021-22 ఆర్థిక సంవత్సరం భారత GDP వృద్ధి ఎంత శాతం ఉండొచ్చని RBI అంచనా వేసింది? 9.5%. ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల తాలిబాన్ల వశమైన నిమ్రోజ్ ప్రావిన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ అయితే అందులో ఈ చివర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం నిమ్రోజ్ ప్రావిన్స్. ఏ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా అంటే చిరుధాన్యాల సంవత్సరంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది? ఏ సంవత్సరం? 2023. 2020కి గాను యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న ప్రదేశం ఏది? రామప్ప దేవాలయం. ఇంజెన్యూటీ హెలికాప్టర్ని ఏ రోవర్లో భాగంగా నాసా ప్రయోగించింది? ఏ రోవర్? పర్సెవరెన్స్ రోవర్.
ఇటీవల సముద్ర జలాల్లో పరీక్షల కోసం దిగిన భారత స్వదేశీ విమానవాహక నౌక ఏది? ఐఏసీ విక్రాంత్. టోక్యో ఒలింపిక్స్లో భాగంగా జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన అథ్లెట్ ఎవరు? నీరజ్ చోప్రా. సైకి ఆస్టరాయిడ్ ఎక్కడ ఉంది? అంగారక, గురుగ్రహాల మధ్యలోని ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంది. ఇటీవల ఏ సింగిల్ డోస్ టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతిని ఇచ్చింది? జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్కి. ఏ రైల్వే మార్గంలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలుకి బిడ్లని రైల్వే శాఖ కోరింది? ఏ స్టేషన్ల మధ్య? ఏ రైల్వే మార్గంలో? సోనిపట్ జింద్ రైల్వే మార్గంలో. పురుషుల ఫ్రీ స్టైల్ 65 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన భారత రెజ్లర్ ఎవరు? బజ్రంగ్ పూనియా. జిఎస్ఎల్వి F10 ప్రత్యేకతల్ని వివరించండి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్టు 9వ తేదీన. తాత్కాలిక చర్యలకు బదులుగా మధ్యవర్తిత్వంపై పార్లమెంటు చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు ఏ కేసులో సూచించింది? ఎంఆర్ కృష్ణమూర్తి వర్సెస్ NIACL కేసులో. పట్టణాల్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత పురపాలక సంఘాలదే అని ఏ రాజ్యాంగ సవరణ చట్టం చెప్తోంది? 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ITBP 59th రైజింగ్ డేని ఎప్పుడు జరుపుకుంది? 2020 అక్టోబర్ 24వ తేదీన. అక్టోబర్ 24నే మనము యునైటెడ్ నేషన్స్ డేగా కూడా జరుపుకుంటాము. స్వదేశీ సామర్థ్యంతో భారతదేశం నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఏది? ఐఏసీ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ విక్రాంత్. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు మొదలైంది? 1942వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీన. 2023లో ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి? ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో. ఉజ్వల పథకం దేనికి సంబంధించింది? LPG కనెక్షన్స్కి సంబంధించింది. కోవాక్సిన్, కోవిషీల్డ్ కాక్టైల్ వ్యాక్సిన్ గురించి అధ్యయనం చేసిన సంస్థ ఏది? ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఆఫ్ఘనిస్తాన్లో కుందుజ్ ప్రావిన్స్ ఎక్కడ ఉంది? ఆఫ్ఘనిస్తాన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ మార్క్లో ఉన్నటువంటి ఇది కుందుజ్ ప్రావిన్స్ అన్నటువంటిది. ఇవతల లుహాన్స్క్, డొనెట్స్క్ ఈ ప్రాంతాలు అనేవి ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, సెమీ కండక్టర్లు మరియు ఇన్సులేటర్ల మధ్య తేడాల్ని వివరించండి. కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ వీటికి సంబంధించి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా నోట్ డౌన్ చేసి పెట్టుకోవాలి. టోక్యో ఒలింపిక్స్లో మొత్తం 113 పథకాలతో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? అమెరికా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ITC అంటే ఏమిటి? మయన్మార్ సరిహద్దు దేశాలు ఏవి? థాయిలాండ్, లావోస్, చైనా, ఇండియా మరియు బంగ్లాదేశ్. నాణ్యమైన విద్యని గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏది? SDG 4 అన్నటువంటిది. వాతావరణ మార్పుల మీద అంతర ప్రభుత్వ కమిటీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు ఏర్పడింది? 1988వ సంవత్సరం. PM కిసాన్ పథకం గురించి వివరించండి. PM కిసాన్ లేదా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటాము. 2019 ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించటం జరిగింది. ఈ PM కిసాన్ కింద ఏంటి? ప్రతి రైతు కుటుంబానికి కూడా 6,000 రూపాయల్ని ప్రతి సంవత్సరం 3 విడతల్లో ఇవ్వటం జరుగుతుంది. అంటే 2,000 రూపాయల్ని ప్రతి సంవత్సరం 3 విడతల్లో ఇస్తారన్నమాట. దీని కింద సాగర భద్రతకై ప్రధాని ప్రతిపాదించిన 5 సూత్రాల్ని వివరించండి. ఇటీవల ప్రధాని మోదీ వేటి ఉత్పత్తిని పెంచడం కోసం 11,000 కోట్ల పెట్టుబడులతో జాతీయ మిషన్ని ప్రకటించారు. వేటి ఉత్పత్తి కోసం? వంట నూనెల ఉత్పత్తి కోసం. భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరుని ఏ పేరుగా మార్చారు? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారంగా. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 3ని ఏ వాహక నౌక ద్వారా భూస్థిర కక్షలో ప్రవేశపెట్టబోతున్నారు? భూస్థిర కక్ష అంటే ఏంటి? జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాము. జియో సింక్రోనస్ ఆర్బిట్ అని, జియో స్టేషనరీ ఆర్బిట్ అని 2 రకాలు ఉన్నాయి. అందులో ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ భూస్థిర కక్షలో ప్రవేశపెట్టారు. దేన్ని ఉపయోగించి? GSLV F10ని ఉపయోగించి. పారిశ్రామికీకరణ పూర్తి స్థాయి కంటే ఎన్ని డిగ్రీల కంటే తక్కువ స్థాయిలో ప్రపంచ ఉష్ణోగ్రతను తగ్గించడానికి ప్యారిస్ ఒప్పందాన్ని తీసుకొచ్చారు. ఎన్ని డిగ్రీలు? 2 డిగ్రీ సెల్సియస్. 2021లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి? హర్యానా. ఇటీవల 12వ భారత్ చైనా కమాండర్ లెవెల్ మీటింగ్ ఎక్కడ నిర్వహించారు? LACలోని చుషుల్ ప్రాంతంలో. ఉజ్వల పథకం మొదటి దశని ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? LED లైట్స్కి సంబంధించింది ఈ ఉజ్వల పథకం అన్నటువంటిది. 2016లో దీన్ని ప్రారంభించారు.
ఏటీఎంలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు జరిమానా విధించే నిబంధనని ఆర్బీఐ ఎప్పటి నుంచి అమలు చేయబోతోంది? 2021 అక్టోబర్ 1వ తేదీ నుంచి. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ సమీపంలో ఏ ప్రదేశంలో 100 అడుగుల జాతీయ జెండాని ఆవిష్కరించారు? గుల్మార్గ్, బారాముల్లా జిల్లా గుల్మార్గ్లో. జాతీయ జావెలిన్ దినోత్సవంగా ఏ రోజును జరుపుకోవాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య నిర్ణయించింది? ఆగస్టు 7న. ఎందుకని? టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా ఇంట్లో బంగారు పతకం గెలిచినందుకు గాను ఆ రోజుని అంటే ఆగస్టు 7వ తేదీని జాతీయ జావెలిన్ దినోత్సవంగా జరుపుకోవాలి అన్నట్టుగా భారత అథ్లెటిక్స్ సమాఖ్య నిర్ణయించింది. కోవిడ్కి సంబంధించిన ఆర్ ఫ్యాక్టర్ దేనిని సూచిస్తుంది? ఆర్ ఫ్యాక్టర్ అంటే రిప్రొడక్షన్ రేట్ అంటాము. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి వైద్య విద్యాలయాన్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారు? హైదరాబాద్లో. మార్బర్గ్ వైరస్ డిసీజ్ తొలి కేసు ఎక్కడ నమోదైంది? ఆఫ్రికాలోని గినియాలో. ఇటీవల లోక్సభలో ఆమోదించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? ఓబీసీ రిజర్వేషన్లకి సంబంధించింది. 2100వ సంవత్సరం నాటికి భారతదేశంలోని ఎన్ని నగరాలు 3 అడుగుల మేర నీటిలో కూరుకుపోతాయని నాసా అంచనా వేసింది? ఎన్ని నగరాలు? మొత్తం 12 నగరాలు. చైనా ఆర్థిక వ్యవస్థకి ఎంత శాతం ఆదాయం టెక్నాలజీ రంగం ద్వారా సమకూరుతోంది? 35%. సంసద్ ఆదర్శ గ్రామ జ్యోతి యోజన పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2014లో. నిపుణ్, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. నిపుణ్ భారత్ స్కీమ్ని విద్యాశాఖ ఎందులో భాగంగా ప్రారంభించింది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 3ని ఇస్రో ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించబోతోంది? GSLV F-10 ద్వారా. వృద్ధుల జీవన నాణ్యతా సూచి నివేదికని రూపొందించిన సంస్థ ఏది? ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటిటివ్నెస్ సంస్థ. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణ పరిమితిని ఆర్బీఐ ఎంత నుంచి ఎంతకు పెంచింది? 10 లక్షల నుంచి 20 లక్షలకి పెంచింది. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని యూనికార్న్ సంస్థలు ఉన్నాయి? 60 సంస్థలు ఉన్నాయి. చంద్రయాన్ 2ని ఇస్రోకి చెందిన అత్యంత భారీ వాహనమైన ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించారు? GSLV Mk3 M1 ద్వారా. నిర్భయ్ క్రూయిజ్ క్షిపణిని ఏ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ రూపీ గురించి వివరించండి. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్టు 13వ తేదీన. 127వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? ఓబీసీ రిజర్వేషన్లకి సంబంధించింది. వన్ ధన్ వికాస్ యోజనని ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు ట్రైఫెడ్ రెండూ కలిసి 2018 ఏప్రిల్ 14వ తేదీన వన్ ధన్ వికాస్ యోజనని తీసుకురావటం జరిగింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని? అవి ఏవి? మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేవి ఉన్నాయి. అందులో నెంబర్ 1 ఏంటి, నెంబర్ 10 ఏంటి, నెంబర్ 11 ఏంటి, ఇలాగా ఆ నెంబర్స్ వైజ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించిన లిస్ట్ రాసి పెట్టుకోవాలి. జాతీయ క్రీడా దినోత్సవాన్ని, నేషనల్ స్పోర్ట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్టు 29వ తేదీన. ఐరావత్ ప్లాట్ఫామ్ దేనికి సంబంధించింది? ఐరావత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, అనాలిసిస్ అండ్ నాలెడ్జ్ అసిమ్యులేషన్ ప్లాట్ఫామ్ అంటాము. నీతి ఆయోగ్ 2019లో దీన్ని తీసుకురావటం జరిగింది. 2018 సంవత్సరానికి గాను ఎంతమంది శ్రామికులకి ప్రధానమంత్రి శ్రమ్ అవార్డులను ప్రకటించారు? 69 మంది. దేశంలోనే తొలి వాటర్ ప్లస్ సిటీ టైటిల్ సొంతం చేసుకున్న నగరం ఏది? ఇండోర్. హెరాత్, కుందుజ్ ప్రావిన్స్లు ఎక్కడ ఉన్నాయి? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. దానికి సంబంధించిన మ్యాప్ చూసుకోవాలి. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? 1997లో ఈ క్యోటో ప్రోటోకాల్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఏవైతే గ్లోబల్ వార్మింగ్కి కాంట్రిబ్యూట్ చేసే గ్యాసెస్ ఉంటాయో వాటి ఎమిషన్ని రెడ్యూస్ చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రోటోకాల్ని తీసుకొచ్చారు. జాతీయ వాహన తుక్కు విధానం లేదా నేషనల్ స్క్రాపేజ్ పాలసీ అన్నటువంటి దాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? కేరళలో. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ని ఎప్పుడు ప్రారంభించారు? 2019 ఆగస్టులో. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కోసం ఆత్మనిర్భర్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది? 1,00,000 కోట్లని. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధాన్ని ఎప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతోంది? జూలై 2022 నుంచి. న్యూస్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ సంస్థ ఏ సంస్థగా గుర్తింపు పొందనుంది? న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ అసోసియేషన్గా.
ఇండియాస్పోరా జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాతృత్వ కార్యకలాపాలు సాగిస్తున్న వాళ్ళలో భారతదేశంలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? గౌతమ్ అదానీ. భారత మొట్టమొదటి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ ఎవరు? బిపిన్ రావత్, జనరల్ బిపిన్ రావత్. ఇటీవల 35వ జాతీయ లేజర్ రెగెట్టా ఛాంపియన్షిప్ ఎక్కడ మొదలైంది? హైదరాబాద్లో. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ ఇతివృత్తంతో జరుపుకుంటున్నాము? నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్ అన్నటువంటి ఇతివృత్తంతో. సమీకృత శిశు అభివృద్ధి పథకం లేదా ఐసిడిఎస్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1975లో. విభజన విషాద స్మృతి దినంగా ఏ రోజును జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆగస్టు 14వ తేదీన. దేశ శాంతి భద్రతల పరిరక్షణలో అత్యుత్తమ ధైర్య సాహసాల్ని ప్రదర్శించిన సైనిక, పోలీస్ దళాలకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాల్ని ప్రకటించింది? 1380 పథకాలని. జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13వ తేదీన. ఐపీసీ సెక్షన్ 498A దేనికి సంబంధించింది? డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించింది. భారత్ పాకిస్తాన్లను విభజించే రేఖ కోసం 1947లో బ్రిటిష్ ప్రభుత్వం ఎవరిని నియమించింది? రాడ్క్లిఫ్. ఆయన పేరు మీదుగానే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి విభజన రేఖని రాడ్క్లిఫ్ లైన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇటీవల కోవిడ్ వైరస్ జన్యుక్రమ పరిశోధనకు గాను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యువ శాస్త్రవేత్త అవార్డు ఎవరికి దక్కింది? దివ్యతేజ్ సౌపతి. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది? 2014 అక్టోబర్ 2వ తేదీన. 5Gకి దీటుగా స్వదేశీ సాంకేతికతతో అత్యంత చౌకగా 5GI పేరుతో కొత్త సాంకేతికతని ఎవరు అభివృద్ధి చేశారు? ఐఐటి హైదరాబాద్ మరియు ఐఐటి మద్రాస్ రీసెర్చర్లు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2007 అక్టోబర్లో. పునరుత్పాదక శక్తి వనరుల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2016లో. హైతీ దేశం ఎక్కడ ఉంది? కరేబియన్ సముద్రంలోని గ్రేటర్ యాంటిల్లస్లో భాగంగా ఈ హైతీ దేశం ఉంది. దీనికి సంబంధించి మ్యాప్ చూసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఏ పేరుగా మారుస్తామని తాలిబన్లు ప్రకటించారు? ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్గా. దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం ఎన్ని కోట్ల రూపాయలతో ఒక మిషన్ని చేపట్టనున్నట్టు ప్రధాని ప్రకటించారు? 100 లక్షల కోట్ల రూపాయలు. డెంగ్యూకి వ్యాక్సినేషన్ అందుబాటులోకి ఉందా? ఉంది. ఏంటి? డెంగ్ వ్యాక్సియా అన్నటువంటిది. సముద్ర భద్రత, అంతర్జాతీయ సహకారం అనే అంశం మీద జరిగిన చర్చలో భాగంగా ప్రధాని మోదీ ప్రతిపాదించిన 5 సూత్రాల ఎజెండా ఏమిటి? ఈ లెర్నింగ్ని ప్రోత్సహించేలాగా ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాల్ని వివరించండి. నీట్, స్వయం పోర్టల్, అలాగే ప్రజ్ఞాత గైడ్లైన్స్ ఇలాంటి వాటిని తీసుకొచ్చింది. విపత్తు నిర్వహణ చట్టం లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2005లో. ఈ చట్టం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం గురించి వివరించండి. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రూల్స్ 2021లోని ముఖ్యాంశాల్ని వివరించండి. ఇటీవల రాజీనామా చేసిన మలేసియా ప్రధాని ఎవరు? ముహిద్దీన్ యాసిన్. ఆఫ్ఘన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ లేదా సల్మా డ్యామ్ ఏ నది మీద నిర్మించారు? ఏ నది మీద? హరిరుద్ రివర్ మీద. ట్రిబ్యునల్ల సంస్కరణల హేతుబద్ధీకరణ సర్వీస్ నిబంధనల అత్యవసర ఆదేశాలు 2021కి సంబంధించి సుప్రీంకోర్టు వద్దని చెప్పిన నిబంధనలేవి? ఆర్గనాయిడ్లు అనగానేమి? ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశాలు ఏవి? పాకిస్తాన్, ఇరాన్, టర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ మరియు పీఓకే అన్నటువంటిది మన భారతదేశంలో భాగంగా ఉంది. పాకిస్తాన్ ఏమో తనలో భాగం అనేసి క్లెయిమ్ చేస్తోంది. గోప్యతా హక్కుని ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఏ కేసులో అభివర్ణించింది? కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓపెన్ బుక్ పరీక్ష అంటే ఏంటి? బుక్ మనకి ఇస్తారు, కానీ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ చాలా ట్రిక్కీగా ఉంటుంది. మనం బుక్లో చూసుకొని దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ దాన్ని మనం ప్రజెంట్ చేయగలగాలి. దానివల్ల ఏమవుతుంది? మన యొక్క థింకింగ్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది అన్నట్టుగా ఓపెన్ బుక్ ఎగ్జామ్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. జాతీయ వాహన తుక్కు విధానం లేదా నేషనల్ స్క్రాపేజ్ పాలసీ గురించి వివరించండి. ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్కి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సుల్తాన్ మహమూద్. గగనతలం నుంచి గగనతలంలోని స్వల్ప దూరాల్ని ఛేదించే అధునాతన క్షిపణుల తయారీ కోసం బీడీఎల్ సంస్థ యూకేకి చెందిన ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థ? MDBAతో. సాంకేతికత సహాయంతో ఆన్లైన్లో పులుల గణన కోసం
పులుల గణన కోసం జాతీయ పులుల సంరక్షణ సంస్థ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏ యాప్ని రూపొందించాయి? ఎకలాజికల్ యాప్. మన దేశంలో ఈ కామర్స్ మార్కెట్ 2030 నాటికి ఎన్ని బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందుతుందని కెర్నే సంస్థ అంచనా వేసింది. 40 బిలియన్ డాలర్ల మేర. షరియా చట్టం గురించి వివరించండి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మే 31వ తేదీన. దేశీయ జల రవాణా బిల్లు 2021లోని ముఖ్యాంశాలను తెలపండి. సెమీ కండక్టర్లకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. సిలికాన్, జెర్మేనియం ఇలాంటివి. 2021-22 ఆర్థిక వృద్ధి అంచనాలని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఎంతకు పెంచింది? 9.4%. విద్యుత్ సరఫరా విధానంలో సంస్కరణలు తీసుకొస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఎప్పటికల్లా ఫీడర్లకి ఆటోమేటిక్ రీడింగ్ పరికరాల్ని అమర్చాలని నిబంధనలు ప్రతిపాదించింది. డిసెంబర్ 2023 నాటికి. చాఫ్ టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? DRDO. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2020. ఏ సంవత్సరం నాటికి ఇథనాల్ బ్లెండింగ్ని 20% చేర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? 2025 సంవత్సరం నాటికి. స్పేస్ సోలార్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిర్మాణాన్ని ఏ దేశం చేపడుతుంది? చైనా. నైపుణ్య శిక్షణ కోసం భారత ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల్ని వివరించండి. నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ 2021లోని ముఖ్యాంశాలని తెలపండి. వ్యర్థ జలాన్ని శుద్ధి చేసి పునర్వినియోగించే నగరాలకి వాటర్ ప్లస్ హోదాని ఇస్తున్న శాఖ ఏది? కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ. దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించబోతున్నారు? తెలంగాణలోని హైదరాబాద్లో. మౌంట్ ఎల్బ్రస్ ఎక్కడ ఉంది? ఇది రష్యా మరియు ఐరోపాలో ఉన్నటువంటి అత్యంత మరియు ఎత్తైనటువంటి శిఖరం. పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015లో. ఇటీవల AK-103 తుపాకుల కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఏ దేశంతో? రష్యాతో. మలేసియా నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్. ఫెడరలిజం లేదా సమాఖ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలేవి? దీని ఆన్సర్ మనం నోట్ చేసి పెట్టుకోవాలి. చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవాని చైనా ఏ ప్రాజెక్టులో భాగంగా చేపడుతోంది? దేంట్లో భాగంగా? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా దీన్ని తీసుకురావటం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎప్పటికల్లా రూపుమాపాలని భారతదేశం నిర్ణయించుకుంది. 2022 జూలై నాటికల్లా. 127వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? OBC రిజర్వేషన్లకి సంబంధించింది. తాలిబాన్లు తొలి ఫత్వాని దేనికి సంబంధించి జారీ చేశారు? సహ విద్య అంటే కో ఎడ్యుకేషన్ అంటాము. మన దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి తెలపండి. ప్రపంచ జూనియర్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 10,000 మీటర్ల పరుగులో రజతం సాధించిన వ్యక్తి ఎవరు? అమిత్ ఖత్రీ. ఆపరేషన్ గ్రీన్స్ దేనికి సంబంధించింది? టాప్ టొమాటో, ఆనియన్, పొటాటోస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్ అన్నటువంటిది ఆపరేషన్ గ్రీన్స్ని తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల్ని ప్రకటించింది? 5,000 కోట్ల రూపాయలతో. గోల్డెన్ క్రెసెంట్ ప్రాంతం అని దేనిని పిలుస్తారు? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు ఇరాన్ని. జనాభా స్థిరీకరణ కోసం ఇటీవల ఏ రాష్ట్రాలు స్థిరీకరణ బిల్లుల్ని ప్రతిపాదించాయి? అస్సాం మరియు యూపీ. మలబార్ విన్యాసాలని ఏ దేశాలు నిర్వహిస్తున్నాయి? క్వాడ్ కంట్రీస్, US, ఆస్ట్రేలియా, జపాన్ మరియు ఇండియా. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ లేదా EPCAని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1998. బ్యాడ్ బ్యాంక్ని ఎన్ని కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు లైసెన్స్ కోరుతూ RBIకి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దరఖాస్తు చేసుకుంది. ఎన్ని వేల కోట్లు? 6,000 కోట్ల రూపాయలతో. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా బలగాల్ని ఎప్పటిలోపు వెనక్కి రప్పిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు? ఆగస్టు 31 లోపు. ప్రపంచ జూనియర్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లాంగ్ జంప్లో రజతం సాధించిన వ్యక్తి ఎవరు? శైలీ సింగ్. భారత నేర శిక్షా స్మృతిలోని సెక్షన్ 170 దేనిని తెలియజేస్తుంది? కస్టడీకి సంబంధించి. జాతీయ మానిటైజేషన్ పైప్లైన్ లేదా నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ గురించి తెలపండి. వాయు నాణ్యతని పెంచేందుకు దేశంలో తొలిసారిగా స్మార్ట్ టవర్ని ఎక్కడ ఆవిష్కరించారు? ఢిల్లీలో. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ UNCCDని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఏ సంవత్సరంలో? 1994లో. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని ఏ సెక్షన్ నిబంధనల్ని అనుసరించి రాజకీయ పార్టీల నమోదు ఉంటుంది? సెక్షన్ 29A. NPTEL నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ని విద్యాశాఖ ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2003లో. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కల్పించారు? 2019లో తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. పాలియేటివ్ కేర్ అంటే ఏమిటి? బెంగళూరు నుంచి విజయవాడ వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని ఎన్ని కోట్ల రూపాయలతో చేపట్టబోతున్నారు? 10,000 కోట్లు. ఫిలిప్పైన్స్ తీరంలో జరిగిన ద్వైపాక్షిక విన్యాసాల్లో తూర్పు నౌకాదళానికి చెందిన ఏ యుద్ధ నౌకలు పాల్గొన్నాయి? INS రణవీర్, INS కోరా. నాణ్యమైన విద్య ఎన్నవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం? 4వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం. ఏ దేశంతో AK-203 తుపాకుల అత్యవసర కొనుగోలుకి భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఏ దేశంతో? రష్యాతో. జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ని కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో తీసుకొచ్చింది? దీని ద్వారా అన్యూటిలైజ్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లీజ్కి ఇవ్వటం లాంటి దాని ద్వారా 6 లక్షల కోట్ల రూపాయల్ని సమీకరించాలన్నటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ని తీసుకొచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయుల్ని క్షేమంగా భారత్కి తీసుకొచ్చే కార్యక్రమానికి ఏ పేరుని పెట్టారు? ఆపరేషన్ దేవీ శక్తి అన్నటువంటి పేరుని. పర్యాటక రంగ అభివృద్ధికై భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించండి. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ అధికరణల్ని సవరించి ఆర్థికంగా బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించారు? ఆర్టికల్ 15 మరియు 16లను సవరించి ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6)ని ఇన్సర్ట్ చేయటం జరిగింది. భారతదేశంలో మొదటి జనగణనని ఎప్పుడు నిర్వహించారు? 1881లో. జర్మనీలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? హరీష్ పర్వతనేని. నేషనల్ వెక్టార్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ లేదా NVBDCPని ఎప్పుడు తీసుకొచ్చారు? 2003వ సంవత్సరంలో. ఫేమ్ పథకం గురించి తెలపండి. ఫేమ్ అంటే ఏంటి? ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాము. దీనిని దేంట్లో భాగంగా తీసుకొచ్చారు? నేషనల్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ మిషన్ ప్లాన్ అన్నటువంటి దాంట్లో భాగంగా ఈ ఫేమ్ పథకాన్ని తీసుకురావటం జరిగింది 2015లో. ఇప్పుడు ఫేమ్కి సంబంధించినటువంటి రెండవ ఫేజ్ అన్నటువంటిది నడుస్తోంది. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? మొదటి స్థానంలో వచ్చేసరికి చైనా ఉంది. మన దేశం 2వ స్థానంలో ఉంది. ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 1వ తేదీన. ఏ థీమ్తో ఇటీవల టోక్యోలో పారాలింపిక్స్ ప్రారంభమయ్యాయి? వీ హ్యావ్ వింగ్స్ అనేటటువంటి థీమ్తో. చార్ధామ్ పరియోజన గురించి తెలపండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎప్పటికల్లా రూపుమాపాలని భారతదేశం నిర్ణయించుకుంది 2022 జూలై నాటికి. ఒడిషా రచయిత్రి యశోధరా మిశ్రా రాసిన ఏ కథల సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఏ సంకలనానికి? సముద్ర కులెగొరో అన్నటువంటి సంకలనానికి. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ఎంతమంది న్యాయమూర్తుల నియామకానికై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది? ఎంతమంది? 9 మంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా MGNREGA అంటాము. ఈ MGNREGA దీని గురించి తెలపండి. అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఏ సంవత్సరంలో ప్రపంచ జనాభా అత్యధికంగా ఉంటుంది? 2064లో. పొలిటికల్ పార్టీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ చట్టానికి అనుగుణంగా జరుగుతుంది? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 కింద ఉన్న సెక్షన్ 29A కింద పొలిటికల్ పార్టీల రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఆటోమొబైల్ పరిశ్రమ ఉత్పాదకత పెంచడం కోసం ఎన్ని కోట్ల రూపాయలతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? 57,042 కోట్లతో. సమృద్ధ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేనికోసం ఆవిష్కరించింది? స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూనికార్న్ హోదాకి చేర్చటం. అంటే ఏంటి? $1 బిలియన్ వాల్యూ కలిగినటువంటి సంస్థల్ని యూనికార్న్ సంస్థలు అంటాము. అలా యూనికార్న్ సంస్థలుగా చేర్చాలి అన్నటువంటి లక్ష్యంతో సమృద్ధ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వైద్య రంగం మీద 2025 నాటికి జీడిపిలో ఎంత శాతాన్ని ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? 2.5%. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2015 మే 9వ తేదీన. సముద్ర కాలుష్యానికి గల కారణాలను తెలపండి. ఈ శ్రమ్ పోర్టల్ దేనికి సంబంధించింది? అసంఘటిత రంగ కార్మికుల యొక్క డేటాబేస్ని క్రియేట్ చేయడానికి సంబంధించింది. రసాయన విపత్తు అనగానేమి? వివరించండి.
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2018. పీఎం కేర్స్ చిల్డ్రన్స్ పథకం గురించి వివరించండి. ఎవరైతే కోవిడ్ కాలంలో తల్లిదండ్రులను కోల్పోయినటువంటి చిన్నారులు ఉంటారో వాళ్ళకి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని ఇస్తూ, అలాగే వాళ్ళ యొక్క చదువుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ఆ డబ్బుల్ని భరిస్తుంది. వాళ్ళకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ మనీని తీసుకోవటానికి వాళ్ళు అర్హులు అవుతారు. 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడు జరగబోతోంది? ఆగస్టు 31వ తేదీన. డ్రాఫ్ట్ డ్రోన్స్ రూల్స్ 2021 గురించి వివరించండి. సమగ్ర శిక్ష స్కీమ్ 2.0 గురించి తెలపండి. భారత శిక్షా స్మృతిలోని ఏ సెక్షన్ రాజద్రోహం అంటే సెడిషన్ అంటాము? సెడిషన్ గురించి తెలిపేటటువంటి సెక్షన్ ఏది? సెక్షన్ 124A. భారత తీర గస్తీ దళంలోకి చేరబోతున్న ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ ఏది? ICGS విగ్రహ. తెలుగు భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్టు 29వ తేదీన. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 29వ తేదీన. ISK అంటే ఏమిటి వివరించండి. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ అంటాము. 2015లో ఇది ఏర్పడింది. భారత తీర గస్తీ దళంలోకి చేరబోతున్న ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ ఏది? ICGS విగ్రహ. ప్రపంచ వరి ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. పర్యాటక రంగ అభివృద్ధికై భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని వివరించండి. ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపుకి సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది? ఎన్నవది? 3వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం. ప్రపంచ ఇంటి పంటల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఎప్పుడు? ఆగస్టు 29వ తేదీన. కాబూల్ విమానాశ్రయంలో దాడులు జరిపిన ISKకి చెందిన నేతని ఏ దేశం డ్రోన్ల దాడిలో హతమార్చానని ప్రకటించింది? ఏ దేశం? అమెరికా. తెలుగు భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్టు 29వ తేదీన. భారత అంతరిక్ష సంస్థ చేపట్టబోతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఏది? గగన్యాన్. ప్రధానమంత్రి జన్ ధన్ యోజనని ఈ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2015 ఆగస్టు 28వ తేదీన. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఏ నౌకని ఇటీవల చెన్నై హార్బర్లో నౌకాదళంలోకి చేర్చారు? ICGS విగ్రహ. జాతీయ ఆస్తుల నగరీకరణ ద్వారా అంటే నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడం కోసం ఎన్ని లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది? 6 లక్షల కోట్ల రూపాయల్ని. జీరో హంగర్ గురించి తెలిపే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది? 2వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం. టోక్యో పారాలింపిక్స్లో టేబుల్ టెన్నిస్లో రజత పథకం సాధించిన క్రీడాకారిణి ఎవరు? బవీనా బెన్ పటేల్. కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన జాతీయ ఆరోగ్య ముఖ చిత్రం 2020 నివేదికలోని ముఖ్యాంశాలను తెలపండి. 2021-22 నుంచి 2025-26 మధ్య వినియోగించేందుకు టైట్ గ్రాంట్ కింద ఎన్ని లక్షల కోట్ల రూపాయల్ని రాష్ట్రాలకి జలశక్తి శాఖ కేటాయించింది? 1.42 లక్షల కోట్ల రూపాయల్ని. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అమల్లోకి తెచ్చింది? 2018. వాల్టా చట్టం దేనికి సంబంధించింది? తెలంగాణ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీ యాక్ట్ అంటాము. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ భద్రతని తాలిబాన్ ముఠాలోని ఏ యూనిట్ చూస్తోంది? బద్రీ 313 అన్నటువంటి యూనిట్. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మే 31వ తేదీన. సబ్మరైన్ కమ్యూనికేషన్ టేబుల్ అంటే ఏమిటి? సైబర్ క్రైమ్ వాలంటీర్స్ ప్రోగ్రామ్ని చేపట్టిన సంస్థ ఏది? I4C అన్నటువంటిది. MHA కింద ఇది పనిచేస్తుంది. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరం దాకా నియోజకవర్గాల సీట్ల సంఖ్యని మార్పు చేయకూడదని నిర్ణయించారు? ఏ సంవత్సరం దాకా? 2026 దాకా. సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా ఎంతమంది న్యాయమూర్తులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు? 9 మంది న్యాయమూర్తులు. కేంద్ర ప్రభుత్వం తెలుగుని ప్రాచీన విశిష్ట భాషగా ఎప్పుడు గుర్తించింది? 2008లో. ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన లేదా ఉదయ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది? 2015లో. పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా ఎవరు నిలిచారు? అవని లేఖరావ్. స్మార్ట్ మీటర్ నేషనల్ ప్రోగ్రామ్ని అమలు చేసే సంస్థ ఏది? EESL ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ. 123 అగ్రిమెంట్ అని దేనిని పిలుస్తారు? ఇండియా US సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ని 123 అగ్రిమెంట్ అని పిలుస్తారు. ఇవి ఆగస్ట్ 2021కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.